అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనము ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నటువంటి ఏరియా నుంచి ఖచ్చితంగా ఈసారి అయితే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదే మీకు జనరల్ గా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ లోనే ఇన్క్లూడ్ చేస్తూనే మనకి ఇస్తున్నటువంటి మరొక టాపిక్ ఏంటంటే పర్యావరణం. ఓకేనా? పర్యావరణం అని పిలుస్తున్నటువంటి ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ అనేవి సాధారణంగా అడగడం జరుగుతుంది అనమాట. పర్యావరణం అంటే మనం ఇంగ్లీష్ లో ఎన్వైరన్మెంట్ అని చెప్పి మనం పిలవచ్చు. దాన్ని ఎన్విరాన్మెంట్ అని చాలా మంది చదువుతారు. సో ఎన్వైరన్మెంట్, పర్యావరణం నుంచి ప్రశ్నలు అనేటివి వస్తూ ఉన్నాయి. ఓకేనా? మరి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాని ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. మరి సాధారణంగా ఈ పర్యావరణంలో సాధారణంగా ఈ పర్యావరణంలో వివిధ రకాల జీవులనే ఉంటాయి అన్నమాట. వేరు టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనే ఉంటాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గానిజమ్స్ ఒకదానితో ఒకటి అంతర్ సంబంధం కలిగి ఉంటుంది అనమాట. ఇంటర్ రిలేషన్ అనేది ఖచ్చితంగా కలిగి ఉంటుందని గుర్తుపెట్టుకుంటే. సో అంతర్ సంబంధం కలిగి ఉంటుంది, ఇంటర్ రిలేషన్ కలిగి ఉంటుంది. అలా పర్యావరణం చుట్టూ ఉన్నటువంటి వాతావరణంతో పాటు జీవులు మనుగడ సాధిస్తే, అంటే ద సర్వైవల్ ఆఫ్ ఆల్ దోస్ ఆర్గానిజమ్స్ విచ్ ఇంటర్లింక్స్ విత్ ఈచ్ అదర్. ఓకేనా? ఇలా ఒకదాంతో ప్రకృతితోనే సమ్మిళితం అయిపోయి ఎన్వైరన్మెంట్ అంటే చుట్టుపక్కల అట్మాస్ఫియర్ తో లింక్ అయ్యి ఇలా బ్రతికితే దాన్ని ఏమంటారంటే ఎకాలజీ అంటారు. అంటే ఇంటర్లింక్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్లింక్స్ గురించి స్టడీ చేస్తే ఎకాలజీ అంటారు. దాన్నే తెలుగులో ఆవరణ శాస్త్రం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? ఆవరణ శాస్త్రం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. మరి ఇలాంటి ఆవరణ శాస్త్రంలో ఇలాంటి ఆవరణంలో అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే మనకి పర్టికులర్ గా ఒక ఆవరణ వ్యవస్థ అనేది ఏర్పడతా ఉంటది అనమాట. ఓకేనా? సో ఎకలాజికల్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే ఎకలాజికల్ సిస్టమ్. అంటే జీవులు ఒకదాంతో ఒకటి ఇలా లింక్ అయ్యి సర్వైవ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దీని అంతా కలిపి ఎకలాజికల్ సిస్టమ్ లేదా ఎకో సిస్టమ్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. అయితే ఎకో సిస్టమ్ లోనే మనకి అనేక రకాల యానిమల్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి కదండి. మరి ఎకో సిస్టమ్ లోనే ఏంటంటే సాధారణంగా ఈ జీవులన్నిటికీ కూడా ఆహారాన్ని అందిస్తున్నవి ఎవరు అంటే గనక మొక్కలు. ఓకేనా? ఎవరండి? మొక్కలు అనేవి అందిస్తూ ఉంటాయి సాధారణంగా. సో ఆహారాన్ని అందిస్తున్నాయి ఏమంటే మొక్కలు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకేనా? సో ఆహారం మొక్కలకు కావాల్సినటువంటి అంటే మనకు అన్ని జీవులకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాయంటే మొక్కలు. మొక్కలు ఎలా ఆహారం ఇస్తాయండి? ఒక బయోకెమికల్ ప్రాసెస్ ద్వారా. దాన్నే మనం కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి పిలుస్తాం. లేదా దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫోటోసింథసిస్ అని చెప్పి మన ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్ చేస్తాం. ఏదండి? ఫోటోసింథసిస్. ఓకేనా? ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. మరి కిరణజన్య సంయోగ క్రియ లేదా ఫోటోసింథసిస్ ద్వారా మనకి శక్తి అనేది లభిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ శక్తిని ఇస్తున్నటువంటి వారు ఎవరండి? ఎనర్జీని ప్రొవైడ్ చేస్తున్న వారు ఎవరు? మొక్కలు అనమాట. ఎవరండి? మొక్కలు. ఈ మొక్కలు ఎనర్జీని ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి, ఓకేనా, ఈ ఎనర్జీని మొక్కలు అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తామంటే ప్రొడ్యూసర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామని వీళ్ళని? ప్రొడ్యూసర్స్ అంటారు. సో ఎవరైతే శక్తిని ఉత్పన్నం చేస్తున్నాయో వాళ్ళని ఏమంటారంటే ప్రొడ్యూసర్స్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ మొక్కలు తయారు చేసే శక్తిని వినియోగించుకుంటున్నారో వాళ్ళని అయితే కనుక వినియోగదారులు అని చెప్పి తెలుగులో పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వినియోగదారులు అంటారు. వినియోగదారులు అంటే ఎవరు సార్ అంటే వినియోగదారులు అంటే కన్జ్యూమర్స్ అనబడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళే వినియోగదారులు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? శక్తినిచ్చేవాడు ప్రొడ్యూసరు, ఉపయోగించుకునేవాడు కన్జ్యూమర్. మరి ఈ జీవుల మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియజేయడానికి మొట్టమొదటిసారిగా ఒక సైంటిస్ట్ అనేది ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు జీవులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి దాన్ని ఏమని పిలుస్తారంటే అలా ఆధారపడుతూ వాటి యొక్క మనుగడను సాధిస్తే దాన్ని ఫుడ్ చైన్ అంటారు.
లేదా దాన్నే ఆహారపు గొలుసు అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారండి? ఆహారపు గొలుసు లేదా ఫుడ్ చైన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే ఈ జీవుల మధ్యలో ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేవాడు ఒకడు, ఇవి ఉపయోగించేవాడు ఒకడు, వీటి మధ్య రిలేషన్ తెలియడానికి మనకు సైంటిస్ట్ వచ్చారండి. ఆయన ఎవరంటే 1927లో చార్ల్స్ ఎల్టన్ అంటారు, తెలుగులో చార్లెస్ ఎల్టన్ అని చదువుతారు. ఓకేనా? ఈ చార్ల్స్ ఎల్టన్ అనేవాడు ఈ జీవుల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధం, ఆహార సంబంధాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తెలపడానికి మొట్టమొదటిసారిగా ఈయన ఈజిప్ట్ లో ఉన్నటువంటి గిజా పిరమిడ్లు ఉన్నాయన్నమాట. ఏమున్నాయండి? ఈజిప్ట్ లో ఉన్నటువంటి గిజా పిరమిడ్ ను ఆధారంగా తీసుకొని మనోడు ఈ ఎనర్జీ అనేది ఎలా ఫ్లో అవుతుంది ఏంటని చెప్పి తెలియజేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఆ పిరమిడ్ నేను డ్రా చేస్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో మనోడు పిరమిడ్ అనేసరికి, ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ అనేసరికి ఆబ్వియస్ గా మనకి ట్రయాంగిల్ షేప్ లో మనకి ఇలా కనిపిస్తుంది. అవునా కాదా? అంతే కదండి. సో ఇది ఏంటి పిరమిడ్? మనకి ఇది దీన్ని ఏమంటారు? ఎకలాజికల్ పిరమిడ్ లేదా ఎకో పిరమిడ్ అని చెప్పి పిలుస్తారు, లేదా ఎకలాజికల్ పిరమిడ్ అని రాద్దాం. ఆవరణ పిరమిడ్లు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా? ఎకలాజికల్ పిరమిడ్ అని చెప్పి నేను ఇక్కడ రాయడం జరిగింది, ఆవరణ పిరమిడ్. మరి ఈ ఎకలాజికల్ పిరమిడ్ ఏదైతే ఉందో దీని గురించి మనోడు ఏం చెప్పాడు చూద్దాం. సో మొదటిగా అండి, ఆహారం ఇస్తున్నటువంటి ఏదండి ఇక్కడ? ప్రొడ్యూసర్స్ అన్నారు. మొదటిగా ఆహారం ఇస్తున్న వాళ్ళు. ఓకేనా? అయితే మనకి ఇక్కడ సో ఎకలాజికల్ పిరమిడ్ అన్నా కదండి. ఎకలాజికల్ పిరమిడ్ లో సాధారణంగా మీరు ఒకసారి గమనిస్తే బేస్ ఏదైతే ఉందో ఈ బేస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఎవరైతే మొదటిగా ఇక్కడ మనకి ఎక్కువ మొత్తంలో ఎనర్జీ ఇస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మొత్తంలో ఎవరైతే ఇక్కడ ఎనర్జీ ఇస్తున్నారో ప్రొడ్యూసర్ ఇస్తున్నారు. కాబట్టి ప్రొడ్యూసర్ ఎక్కువ మంది ఉంటారు. గడ్డి, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ మొక్కలు ఉన్నాయి. మొక్కలకు బదులుగా నేను గడ్డి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. సో మైదానంలో గడ్డి ఎక్కువ ఉంటుంది కదండి, ఎక్కువ మొత్తంలో ఎక్కువ జీవులకు ఆహారాన్ని సరఫరా చేస్తాయి. కాబట్టి వీళ్ళని నేను ఏమంటానంటే ప్రొడ్యూసర్ అని చెప్పి నేను పిలుస్తాను. ఏమని పిలుస్తానండి? ప్రొడ్యూసర్ అని చెప్పి నేను పిలుస్తాను. దీన్ని ఉత్పన్నకారులు అన్న. లేదా ఈ ప్రొడ్యూసర్ అనే దానికి నేనేమంటానంటే ఇది ఈ పిరమిడ్ లోని ఒక దశలో ప్రొడ్యూసర్ ఉన్నవాడు. దీన్ని లెవెల్స్ తో చూపిస్తారనమాట. ఈ మొదటి దాన్ని ఏమంటారంటే ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? ఫస్ట్ ట్రాపిక్ లెవెల్ అని చెప్పి మనం పిలుస్తాం. సో ఎగ్జామ్లు అడుగుతాడు, ఫస్ట్ ట్రాపిక్ లెవెల్లో ఎవరుంటారు సార్ అంటే ప్రొడ్యూసర్ ఉంటారు. ఎవరుంటారండి? ప్రొడ్యూసర్ అనేవాడు ఉంటాడు. వీడి ప్రొడ్యూసర్ అనేవాడు ఉత్పన్నకారుడు అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎనర్జీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ. ఓకేనా? మరి ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఈ శక్తి లేదా గడ్డి అనేది ఏదైతే ఉందో ఇది ఎవరికి ఉపయోగపడుతూ ఉంటుందండి? ఈ గడ్డిని ఎవరు తింటారు? వేరు వేరు రకాల జంతువులు తింటాయి అన్నమాట. అవునా కాదా? వేరు వేరు రకాల జంతువులు తింటాయి. ఆ గడ్డిని తినే జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమనంటే హెర్బివోర్ అని చెప్పి నేను పిలవడం జరిగింది. ఏమని పిలిచానండి? హెర్బివోర్, గడ్డిని తినే జంతువులు హెర్బివోర్. హెర్బివోర్ అనేది మనకి ఎన్నో దశలో ఉందండి? ఎన్నో లెవెల్లో ఉంది? సెకండ్ లో ఉంది. కాబట్టి ఇది సెకండ్ ట్రాపిక్ లెవెల్, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ట్రాపిక్ లెవెల్. ఇప్పుడు వీడి ప్రొడ్యూసర్ కదా, వీడు ఇస్తున్నటువంటి ఎనర్జీ వీడు తిన్నాడు. అంటే ఈ గడ్డిని ఆవులు, మేకలు, గేదెలు, ఒంటెలు, గుర్రాలు, గాడిదలు తింటాయి. సో వీడిచ్చేది వీడు తిన్నాడు కాబట్టి వీడిని ఇచ్చాడు కాబట్టి వీడి ప్రొడ్యూసర్ అన్నాం. తీసుకున్నాడు కాబట్టి వీడిని ఏమంటాం అంటే కన్జ్యూమర్ అనాలి. కన్జ్యూమర్ లేదా మొదటి దశలో తింటున్నాడు కాబట్టి వీడిని ఏమంటారంటే ప్రైమరీ కన్జ్యూమర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ప్రాథమిక వినియోగదారుడు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ప్రాథమిక వినియోగదారుడు అని చెప్పి మనం పిలవచ్చు మొదటి దశలో. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడగదు? సెకండ్ ట్రాపిక్ లెవెల్లో ఎవరుంటారు సార్ అని అడిగితే హెర్బివోర్స్ అంటారు. లేదా ప్రాథమిక వినియోగదారులు ఎక్కడ ఉంటారు సార్ అంటే సెకండ్ ట్రాపిక్ లెవెల్లో ఉంటారు అన్నమాట. నెక్స్ట్ తీసుకుందాం. మరి నెక్స్ట్ ఇంకో లెవెల్ తీసుకుంటే ఇక్కడ ఎవరు ఉంటారు సార్ అంటే ఈ గడ్డి తిన్నటువంటి జంతువులు ఏవైతే వీటిని తిన్న పులులు అన్నీ ఉంటాయి కదండి, పులులు, సింహాలు ఉంటాయి కదా. సో వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే కార్నివోర్స్ అని చెప్పి మనం పిలుస్తాం అనమాట. సో వీళ్ళని వీడు తింటున్నాడు కాబట్టి వీడిని ఏమంటే
సెకండరీ కన్జ్యూమర్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సెకండరీ కన్జ్యూమర్ అంటారు. మరి సెకండరీ కన్జ్యూమర్ ఎన్నో ట్రాఫిక్ లెవెల్ అన్నాడు. ఇది మొదటి ట్రాఫిక్ లెవెల్, రెండో ట్రాఫిక్ లెవెల్. ఇదేంటి? థర్డ్ ట్రాఫిక్ లెవెల్. ఇది ఎన్నో ట్రాఫిక్ లెవెల్ అండి? థర్డ్ ట్రాఫిక్ లెవెల్. గుర్తుపెట్టుకోండి. థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో ఎవరు ఉంటారు సార్ అంటే కార్నివర్స్ ఉంటారు అనమాట. ఓకేనా? సో కార్నివర్స్ లేదా థర్డ్ ట్రాఫిక్ లో ఉండే వాళ్ళు ఎవరంటే సెకండరీ కన్జ్యూమర్. ఓకేనా? సో ప్రొడ్యూసర్, తర్వాత కన్జ్యూమర్, ప్రైమరీ కన్జ్యూమర్, తర్వాత సెకండరీ కన్జ్యూమర్ అయింది. తర్వాత దశ తీసుకుంటే ఇప్పుడు ఈ పుల్లు సింహాలు అనేవి ఏవైతున్నాయో వీళ్ళ తింటాయి అన్న. ఈ పుల్లు సింహాలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు తింటాడండి? రాబందులు వీళ్ళందరూ తింటారు అన్నమాట. సో వీడిని మనం ఏమంటా అంటే ఈ దశలో ఉన్న వాళ్ళని టాప్ కార్నివోర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? టాప్ కార్నివోర్స్ అంటారు. టాప్ కార్నివర్స్ ఎన్నో దశలో ఉన్నారండి? మనకి ఇది ఇక్కడ సెకండరీ కన్జ్యూమర్ కదా, ఇది తృతీయ వినియోగదారులు, ఇది టెరిషరీ కన్జ్యూమర్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వీటిని టెరిషరీ కన్జ్యూమర్, తృతీయ వినియోగదారులు అంటారు. ఓకే, టెరిషరీ కన్జ్యూమర్. ఓకేనా? ఈ టెరిషరీ కన్జ్యూమర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఎన్నో ట్రాఫిక్ లెవెల్లో ఉన్నాడండి? ఇక్కడ ఆల్రెడీ లెక్క పెట్టుకో 1, 2, 3. సో వీడు ఎన్నో ట్రాఫిక్ లెవెల్ అంటే 4వ ట్రాఫిక్ లెవెల్లో ఉన్నాడు అనమాట. 4th ట్రాఫిక్ లెవెల్లో ఉన్నాడు అనమాట. ఓకేనా? ఇది పిరమిడ్ యొక్క స్ట్రక్చర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక బిట్ చెప్పాలి. ఈ పిరమిడ్ లోనే గరిష్టంగా ఎన్ని ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయంటే 4. ఎన్ని ఉంటాయండి? 4 ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ బిట్. రెండోది, ఇప్పుడు ఈ బేస్ ఏదైతే ఈ పీఠం అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్తా ఉంటే శక్తి తగ్గుతుంది కదా, జీవుల యొక్క సంఖ్య తగ్గుతూ ఉంటది కదా. కాబట్టి మనకి ఏమనాలంటే జీవావరణ పిరమిడ్ లేదా ఆవరణ పిరమిడ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో ఇక్కడ రాద్దాం, జీవావరణ పిరమిడ్ అని చెప్పి పిలవచ్చు. ఓకేనా? ఎకలాజికల్ పిరమిడ్ ని మనం జీవావరణ పిరమిడ్ అని చెప్పి కూడా పిలుద్దాం. జీవావరణ పిరమిడ్ లేదా ఎకలాజికల్ పిరమిడ్ లో గరిష్టంగా ఎన్ని దశలు ఉంటాయి, ఎన్ని లెవెల్స్ ఉంటాయి అంటే 4. అదే 4 ట్రాఫిక్ లెవెల్స్. మరి ఎకలాజికల్ పిరమిడ్ లో పైకి వెళ్తా కొద్ది శక్తి ఏమైందంటే తగ్గుతా వచ్చింది అనమాట. సో ఇది ఇంపార్టెంట్. సో ఎకలాజికల్ పిరమిడ్ లో బేస్ నుంచి టాప్ కి వెళ్తా ఉంటే ద ఎనర్జీ విల్ బి డిక్రీజ్డ్. ఓకే, ఇలా అడిగితే ఓకే. అలా కానీ ఎంత ఎనర్జీ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది సార్ అంటే ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు 10% ఎనర్జీ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎంత అండి? 10% ఎనర్జీ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. దీన్ని చెప్పిన వాడు ఎవరంటే లిండ్మన్. ఎవరండి? లిండ్మన్. కాబట్టి దీన్ని లిండ్మన్స్ రూల్ అని చెప్పి పిలుస్తారు. 10% ఆఫ్ లిండ్మన్స్ రూల్ అంటారు. ఇక్కడ దాకా ఓకే. ఫుడ్ చైన్, ఆహార గొలుసులో ఒకదాని మీద ఆధారపడింది కదా. ఇలా వీళ్ళు మళ్ళీ ఇలా రాగలరా? ఫుడ్ చైన్ రాదు కదా. ఎందుకు రాలేదు? ఇక్కడ గడ్డిని సింహాలు పుల్లని తింటాయి కానీ గడ్డిని ఈ జంతువులు ఆవులు మేకలు తింటాయి కానీ మనకి గడ్డి ఆవులు మేకలను తింద కదా. అదే కదా. కాబట్టి ఒకటే డైరెక్షన్. కాబట్టి ఫుడ్ చైన్, ఆహార గొలుసు ఎప్పుడు కూడా ఏకదశలో ఉంటది. సో ఫుడ్ చైన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యూని డైరెక్షనల్ మేనర్. ఓకేనా? ఇది ఎప్పుడు కూడా యూని డైరెక్షన్ లో ఉంటది. మరి ఫుడ్ వెబ్, ఓకేనా, ఫుడ్ వెబ్ ఎలా ఉంటుంది సార్ అంటే మల్టీ డైరెక్షనల్ లో ఉంటది. ఫుడ్ వెబ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటదండి? మల్టీ డైరెక్షన్ లో ఉంటుంది. మల్టీ డైరెక్షన్ ఎందుకంటాం అంటే ఇప్పుడు అనేక రకాల ఫుడ్ చైన్స్ యొక్క సమూహమే ఫుడ్ వెబ్ అంటారు. ఏమంటారండి? ఫుడ్ వెబ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? ఫుడ్ వెబ్ లో అనేక రకాల జంతువులు అనేక విధాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా శక్తి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎనర్జీ ఎప్పుడు కూడా యూని డైరెక్షన్. ఇక్కడ ఫుడ్ చైన్ లో, ఫుడ్ వెబ్ లో ఏంటి? ఫుడ్ వెబ్ లో ఎప్పుడు కూడా మల్టీ డైరెక్షన్ లో ఉంటది అనమాట. ఓకేనా? ఫుడ్ వెబ్ లో ఎప్పుడు కూడా మల్టీ డైరెక్షన్ లో ఉంటది అనమాట. ఇది 10th క్లాస్ NCERT లోనే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఓకేనా? మళ్ళీ ఇందులోనే మనకి ఇంకోటి ఏముంటుందంటే 1980 సంవత్సరం దగ్గర నుంచి మనకి ఓజోన్ లేయర్ అంటే O3. ఓకేనా? ఈ O3 లేయర్ అనేది ఈ సూర్యుడి నుంచి వస్తున్న కిరణాలు, యూవీ కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ వల్ల డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఏం చేశారంటే 1986లో UNEP, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వారు అవగాహన తెల్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్బన్ సంబంధించినటువంటి ఉద్గారాలు ఏవైతే అన్ని కూడా తగ్గించాలని చెప్పి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఒక పాలసీని తీసుకొచ్చి అక్కడి నుంచి తగ్గించాలని చెప్పి మన ఇళ్లలో వాడే ఫ్రిడ్జ్ల్లో కూడా CFCs ఉంటాయి, ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి. అదేవిధంగా విమానాల నుంచి తీసుకుంటే స్ట్రాన్సియం 90 అనే ప్రమాదకరమైనటువంటి గ్యాస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓజోన్ లేయర్ డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏంటంటే యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు.
ఆమ్ల వర్షాలు కూడా సాధారణంగా పడతా ఉంటాయి. ఆక్సిజన్ తో నైట్రోజన్ మరియు సల్ఫర్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఆమ్ల వర్షాలు అనేవి ఏర్పడతాయి. దాన్ని H2SO4 అంటారు. H2SO4 తో కొన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ తో పాటు వర్షం పడతా ఉంటుంది. దాన్ని యాసిడ్ రెయిన్ అంటారు. దీనివల్ల ఏంటంటే స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి. స్కిన్ క్యాన్సర్, చర్మానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకేనండి, ఇది 10th క్లాస్ NCERT లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా. ఇది ఈ ఏరియాని మనం అసలు మిస్ అవ్వకూడదు కూడా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి త్వరగా చదవండి. చదివితే దీని మీద మీకు బాగా కాన్సన్ట్రేషన్ పట్టు వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.